మెలుకోగా ఉండుడి, విశ్వాసం నందు నిలకడగా ఉండుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రంతా మెలుకోగా ఉండి ప్రార్థించేవాడు. దినమంతా దేవుని రాజ్య విస్తరణకై ప్రకటించేవాడు. ఆయన శిలువ కార్యమును జరిగించుటకు ముందు గెత్సేమనే తోటలో తన శిష్యులను ప్రార్థించమని సెలవిచ్చాడు. శిష్యులు అలసిపోయి నిద్రిస్తుండగా ఒక్క గడియ మేల్కొని ఉండలేరా అని యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగాడు. నేటి కాలంలో విశ్వాసమునందు నిలకడగా ఉంటూ కుటుంబము, పిల్లలు, బంధువులు, సొంతవారు, స్నేహితులు, సమస్త భూప్రజలు మరియు మన దేశ నాయకులు రక్షణ, నిరీక్షణ, మారుమనసు కలిగి నిజమైన సత్యబాటలో పయనిస్తూ పరిశుద్ధత, పవిత్రత కలిగి నిష్కలంకమైన వధువు గుంపులో ఉండుటకు ప్రతి వారి కొరకు మెలకువగా ఉండి ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి. దేవునికి మొరపెట్టాలి. కన్నీళ్లు విడుచుచు మెలకువగా ఉండాలి. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ లోకంలో భద్రత, క్షేమము, సమాధానము మరియు స్వస్థత దయచేస్తాడు. దేవుడు నీ పట్ల తన ప్రణాళికను నెరవేర్చి నిన్ను దీవించునుగాక. ఆమెన్.